ఇక ఢిల్లీకి వెళ్లి ఉత్తుత్తి ధర్నాలు చేస్తే నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. బీసీ రిజర్వేషన్ పై నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కవిత కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి ఉట్టి ధర్నాలు చేసుడు కాదు. సామాజిక తెలంగాణ సాధన అంటే ఇక్కడ గ్రామ గ్రామానికి గల్లీ గల్లీకి పోయి ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని ఆ లైఫ్ స్టైల్లో ఎంతో కొంత మార్పు తీసుకురాగలగడం సామాజిక తెలంగాణ సాధన అన్న విషయం తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలం మళ్ళీ ఒకసారి ఆ కాజ్ కోసం ఆ గోల్ కోసం ఇవాళ పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భాన్ని కూడా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఆర్డినెన్స్ని గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి. అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ ఒకటే అండి, 2 పార్టీలు ఎవరు